హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ క్రికెట్. యశస్వి జైస్వాల్ స్ట్రైక్ లో ఉన్నాడు. బౌలింగ్ చేస్తున్నాడు మనోడు. ఓ షీట్, మిస్ అయిపోయింది ఫస్ట్ బాల్. షీట్ మ్యాన్. నెక్స్ట్ బాల్ వేయడానికి రెడీగా ఉన్నాడు నాథన్ ఎలిస్. ఓ లెగ్ సైడ్ లో సిక్స్ కొట్టాడండి యశస్వి జైస్వాల్. ఓ షాట్, ఎక్సలెంట్ షాట్. రీప్లే ఇంకా. నెక్స్ట్ బాల్ వేయడానికి రెడీగా ఉన్నాడండి. బ్యాక్ ఫుట్ లో కొట్టాడు. ఓ షీట్, ఈ బాల్ మిస్ అయిపోయింది. రే రే లేపు లేపు రా రే. నెక్స్ట్ బాల్ మాత్రం పక్కా కొడతారా సిక్స్. ఈసారి కొడితే దిమ్మ తిరిగిపోయినా సిక్స్ డైరెక్ట్ పోయి. అదండి, అదే ఎంపైర్ అట్లా లేపాలి మరి. సిక్స్ అన్నమాట. సిక్స్ అంటే సిక్సే మరి. అది 2 సిక్స్లు పోయాయండి ఇప్పుడే. మళ్ళీ ఇంకో ఎక్సలెంట్ షాట్ అండి ఇది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ షాట్ అండి ఇది. బాబా, లెఫ్ట్ హ్యాండర్స్ నుంచి వన్ ఆఫ్ ది ఫేవరెట్ షాట్ అండి ఇది నాది. జైస్వాల్ సూపర్ అను, సూపర్ సూపర్. సిక్స్ ఏమన్నా సిక్సా? రారా చూసుకుని. లెగ్ సైడ్ లో ఏమన్నా కొట్టాడా సిక్స్. లెగ్ సైడ్ లో ఈ ఊపి కూర్చుంటే ఎస్ఎస్ చేసావా. పార్ట్నర్షిప్ హాఫ్ సెంచరీ అయిపోయింది విత్ ఇన్ 12 balls లో అండి. అరే ఓవర్ గిట్ అయిపోయింది. హార్డ్ అంట, హార్డ్. అరే హార్డ్ గా నిన్న హార్డ్ గా కొట్టకపోతే చూడరా నన్ను. ముందే ఎవడనుకున్నాను నన్ను, రోహిత్ శర్మ. చూసుకుందాం. బ్యాక్ ఫుట్ లో లేపానండి. ఒక్కో సిక్స్ సిక్స్ సిక్స్. మన సిక్స్ తప్ప ఇంకేం ఉండవండి. 4 లేవమ్మా ఇక్కడ, ఓన్లీ సిక్సర్సే అమ్మా. మళ్ళీ మళ్ళీ ఇంకో సిక్స్ కొట్టడానికి రెడీగా ఉన్నాను నేను. ఈసారి బ్యాక్ ఫుట్ లో వచ్చి కొడతా. వెనక్కి వెళ్ళిపోయింది సిక్స్. ఏమన్నా షాట్ అది. ఎక్సలెంట్ షాట్, ఎక్సలెంట్ షాట్. సిక్స్లే అమ్మా, సిక్స్లే. ఆస్ట్రేలియా గుర్తుపెట్టుకో, స్ట్రైక్ లో ఉన్నది ఎవడు. 3 డబుల్ సెంచరీలు కొట్టిన వాడు రోహిత్ శర్మ. ఏమన్నా కొట్టిండ. బ్యాక్ లిఫ్ట్, బ్యాక్ లిఫ్ట్. ఎక్సలెంట్ షాట్. ఏమన్నా షాట్ అది. ఆస్ట్రేలియా కొట్టింది మీ మీదనే, గుర్తు చేసుకునే బౌలింగ్. కమాన్ రోహిత్, 2 హాఫ్ సెంచరీ కొట్టాలి. 6 తోనే హాఫ్ సెంచరీ. షిట్ మ్యాన్, 4 హాఫ్ సెంచరీ అయింది. ఎలాగైతే 10 విత్ ఇన్ 10 balls లో హాఫ్ సెంచరీ అయిపోయింది. ఎక్సలెంట్ రోహిత్, ఎక్సలెంట్. షీట్, 6 పోతా అనుకున్నా అని 4 పోయింది. అరే ఏం పర్లేదు, ఏం పర్లేదు. మనకి ఇంకా చాలా బాల్స్ ఉన్నాయి. హాఫ్ సైడ్ లో వస్తున్నాడండి. బ్యాక్ ఫుట్ లో షీట్, సింగిల్. టుడి 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 టుడి. షీట్, టుడి టుడి టుడి. షాట్ మిస్ అయిపోయింది. లేదంటే 6 పోయేది ఈసారి. కమాన్ రా. ఏమన్నా షాట్ అసలు. క్రికెట్ లో చూడని షాటే ఇది. అమ్మా ఏమన్నా షాట్ ఇది. ఎక్సలెంట్ షాట్ అసలు. క్రికెట్ లో మనం అసలు ఈ షాట్ చూసుకుంటామో చూడలేము. అరే ఏమేసిరా మీకు డ్రింక్స్ బ్రేక్ తొందరగా. అరే నీ మొత్తం తీసారే ఈ అదా. స్పిన్ బౌలర్ అంట, చూసుకున్నావు 2 ప్లే. లాంగ్ ఆన్ ఏమన్నా కొట్టాడు. లాంగ్ ఆన్ ఎక్సలెంట్ షాట్ అది. లాంగ్ ఆన్. కమాన్ జైస్వాల్, లేపాలి లేపాలి జైస్వాల్, లేపాలి ఇంకోటి లేపాలి జైస్వాల్. సేమ్ టు సేమ్, సేమ్ డిట్టో డిట్టో సేమ్ షాట్ రిపీట్ చేశాడండి. అదే జైస్వాల్ అంటే. లెఫ్ట్ హ్యాండ్ అంటే ఏమనుకున్నారు. అరే నేను మొత్తం సాగరిస్తే ఇప్పుడు. బట్ కమాన్ యశస్వి, మళ్ళీ హ్యాట్రిక్ రావాలి ఇప్పుడు. హ్యాట్రిక్ 6 రావాలి మనకి ఇప్పుడు. మిస్ అయిపోయింది రా. కొత్త షాట్ ట్రై చేద్దాం అనుకున్నాడు, మిస్ అయిపోయింది. అరే రే రే. ఏం కాదు, నెక్స్ట్ బాల్ ట్రై చేసుకున్నాం. కమాన్ జైస్వాల్, ఏరా చూసుకున్నాం సంగగా. మళ్ళా మిస్ అయిపోయింది. అరే 34 in 10 balls. అరే బాగా లాగ్ అవుతుంది. కమా అరే రే రే. అవుట్ అయిపోయాడు రైడు. బాబా కన్ఫ్యూజ్ చేసేసాడు రైడు బౌలింగ్ లో. బాబా టాప్ స్పిన్ వేసినట్టుండు, కన్ఫ్యూజ్ అయిపోయిండు. అడ్వాన్స్ కొట్టేసిన షాట్. కమాన్ కోహ్లీ. వచ్చిండు అసలైన మనగాడు విరాట్ కోహ్లీ. రన్ చూసుకుందాం. కమాన్ కోహ్లీ. బాబా ఏమన్నా షాట్. ఇందాక మిస్ అయిపోయింది. అసలు ప్లేయర్ అంటే కోహ్లీనే అండి ప్లేయర్. అందుకనే ఈజ్ ద బెస్ట్ ప్లేయర్, ద కింగ్.
బాబా ఏమన్నా షాట్ అది బాబా. బ్యాక్ ఫుట్ లో కొట్టిన బ్రేవిస్. బ్రేవిస్, నీ బ్రేవరీ ఎంత నువ్వు చూపిరా నా ముందర. ఏంద్రా, కాళ్ళ మీద వేస్తే కొట్టకుండా ఎట్లుంటానా నేను. పోయి పోయి కాళ్ళ మీద వేస్తావా. సిక్స్, సిక్స్, సిక్స్ అంతే. ముందే ఊపు ముందే ఉన్నా. రోహిత్ శర్మ అంతా ఏమనుకున్నావు. అది ఇంకో సిక్స్. కమాన్ రా రోహిత్, కమాన్ కమాన్. సిక్స్ లో వరదనే పారిస్తున్నావు రా రోహిత్, కమాన్. ఓ 72 వితిన్ 14 బాల్స్. ఓ బాబా ఎక్సలెంట్ రా. ఓ బాబా బాబా బాబా, ఇంకొక సిక్స్ లాంగ్. అరే 4 ఆ 6 అది. అరే సిక్స్, సిక్స్. కమాన్ రోహిత్, సిక్స్ లో వీరుడు రోహిత్. క్రిస్ గేల్ తర్వాత హైయెస్ట్ సిక్సెస్ అంటే రోహిత్ ఇంకా. ఈరోజు అది గిట్ట బీట్ చేసేస్తా క్రిస్ గేల్ గాని రికార్డ్ గిట్ట. అది అరే మిస్ టైం అయిందిరా. 4 అయినట్టుంది. 4 బతికిపోయినవరా రే. 4 అయింది, లేదంటే 6 6 అయ్యేది. కమాన్ కమాన్, క్రిస్ గేల్ గాని రికార్డ్ బ్రేక్ చేయాలి మనం ఎట్లయినా సరే. కొట్టాలి. ఆఫ్ సైడ్ వేసిండు లే. అరే మళ్ళా 4 పోయింది. అరే 4 గిట్ కాదు, ఉరుకురా 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 ఉరుకురా. అది కమాన్ విరాట్ కోహ్లీ, ద చీతా, ద రన్నింగ్ చీతా. కమాన్ రా విరాట్. లాస్ట్ బాల్, కమాన్ రా లాస్ట్ బాల్. సిక్స్. బాబా ఏమని షాట్, బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్. ఏమని షాట్ అది, ఏమని షాట్ బాబా. ఎక్సలెంట్ విరాట్. ఇంకా మన ఇన్నింగ్స్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇన్నింగ్స్ లోకి వెళ్తాం. మన నెంబర్ 1 బౌలర్ జస్ప్రీత్ బూమ్రా. బూమ్ బూమ్ బూమ్రా. అమ్మో హెడ్ గా అంటే హెడ్ గా వరల్డ్ కప్ లో మమ్మల్ని చుక్కలు చూపెట్టినావుగా. ఇప్పుడు నువ్వు వికెట్ తీయకపోతే చూడరా నేను ఫస్ట్ బాలే తీస్తాను నీ వికెట్ చూడు. కమల్ బుమ్రా ఆఫ్ సైడ్ స్లో బాల్ వేస్తున్నా, ఏం చేస్తాడు చూద్దాం. అరే అయ్యో, ఏంద్రా షాట్. అరే సిక్స్ అది. అమ్మా, సిక్స్ కొట్టేసిండు బుమ్రా బౌలింగ్ లో ఫస్ట్ బాలే. అరే ఈయన కొంచెం వెరైటీగా రివర్సింగ్ చేద్దాం ఈయనకి. కమాన్ ఇప్పుడు ఎట్లా కొడతాడో చూస్తా. అది క్యాచ్ 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 క్యాచ్. ఎస్ ఎస్ ఎస్. అది బుమ్రా అంటే కన్ఫ్యూజ్ చేసేస్తాడు. ఏమనుకున్నావు మా బుమ్రా అంటే అట్లుంటారు. బుమ్రా అంతో బౌలింగ్ అంటే మరి ఏమనుకున్నావు. మాకు ఏం పేరేంద్ర ఏంది, మెక్డోమట ఏ డోమటో. ఈ నీర డామ్ డామ్ చేసి పడేస్తాయి ఇప్పుడు. కమాన్ బూమ్. మళ్ళా ఇంకొక రివర్సింగ్ వేస్తున్నాం. కన్ఫ్యూజ్ అయిపోవాలి వీడు. అరే టుడి కొరికేటట్టు భయపడేటట్టు వికెట్ పడేసరికి. ఏం కావాలి ఏం కావాలి చూసుకున్నాం. జాస్ ఫిలిప్, నీ కంపెనీ బల్బు బాగానే ఉంటాయి కానీ నువ్వేందో మరి చూడాలి. నీ బల్బు లేకనే ఏమవుతుందో మరి. షిట్ కట్ చేసిండు. అది అట్లుంటే మన ఫీల్డ్ సెట్టింగ్ అంటే మరి అట్లుంటుంది. కమాన్ రా బూమ్. మళ్ళీ ఇంకో హాఫ్ సింగర్ వేసేస్తున్నాం. కమాన్. మరి క్యాప్ సింగిల్ అది. ఫీల్డర్ ఉన్నాడు కరెక్ట్ టైంకి. లాస్ట్ బాల్ మంచిగా వేయాలి, వికెట్ పడాలి ఇప్పుడు. రేడు ఏంది 4 కొట్టేసిండు పాప వచ్చి. లాస్ట్ బాల్ 4 కొట్టేసిండు వీడు ఇప్పుడు. ఏం కాదులే, ఒక వికెట్ అయితే పడ్డది.